ప్రజలు డిసైడ్ అయిపోయి 2.5 ఏళ్ళు ఆగితే అంతా మాదే, తెలంగాణ మాదే, బీఆర్ఎస్ మాది, అసలు ప్రభుత్వం మాది, అధికారులని తర్వాత పోలీసులని కూడా ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ అనేటువంటి అంటే అలాంటి టైంలో జాగృతిని కూడా ఎలా ఎదగనిస్తారు? ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే అధికారం లేకపోయినప్పుడు కూడా తామే అధికారం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి, అధికారులను బెదిరించడం కానీ, తర్వాత 2 ఏళ్ళు మేమే అధికారంలో రాబోతున్నాం, అంతా మాదే, ఒక్కొక్కరి సంగతి చూస్తామనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. అంటే వాళ్ళని మీరు ఎలా ఎదుర్కోగలుగుతున్నారు? వాపును చూసి బల్బు అనుకుంటే పొరపాటు. నేనేమంటున్నా, ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఎవరు ఏ సమస్యల పట్ల వాళ్ళు పోరాడుతున్నారు. నిరుద్యోగుల పట్ల మేము పోరాడుతున్నాం. సెంట్రల్ లైబ్రరీని అదిగా చేసుకుని అక్కడ ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగ బిడ్డలందరినీ కలిసినాం. టీజీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలను వెలికితీసే విధంగా, ఆ బిడ్డలకు కోర్టు సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా మేము ఆ రోజు తెలంగాణ జాగృతి పనిచేసింది. ఏ వర్గాల కోసం అయితే మనం పోరాడుతున్నాం ఆ వర్గాలు మనం గమనిస్తాయి కదా. ఆ వర్గాలు మనం గమనించిన తర్వాత నువ్వు ఏదో మసిబుజి మారాయిగా చేసి పోలీసులకు వార్నింగ్ ఇచ్చేసి మేము పింక్ బుక్ పట్టుకుని తిరుగుతున్నాం, అందరినీ రాసుకుంటాను, మీ సంగతి చూస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ఒక ఆడంబరాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 38% ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి అయితే వన్ సైడ్ వస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్రలు ఉన్నాయి. ఈ రోజు అధికారానికి దూరమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 5 ఏళ్లు వాళ్ళు ఒక గట్టి ఎలక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికార బలంలో ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ డబ్బు సంచులతో ఉన్నారు, వాళ్ళు ఒక గట్టి ఎలక్షన్ చేస్తారు. బీజేపీ కూడా దక్షిణాదిలో పాగా వేయాలని ఎప్పటి నుంచో చూస్తా ఉంది. అట్లాంటి బీజేపీ కూడా గట్టి ఎలక్షన్ చేసే పరిస్థితి ఉంది. ఈ త్రికోణ పోటీలో తెలంగాణ జాగృతి ఒక మంచి అభ్యర్థులను, తెలంగాణ బిడ్డలను, బహుజన బిడ్డలను, మహిళలను, యువకులకు పెద్దపీట వేసి రేపటి రోజున మేము కాపాడుకుంటాం. ఆ బిడ్డలకు వైపు ఉండి కవిత గారు ప్రచారం చేస్తారు. ఆ బిడ్డలను గెలిపించుకొని వచ్చిన తర్వాత రేపు మేము కీలకమైనటువంటి భూమిక ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాట్లో చేయబోతున్నాం అనేది ముమ్మాటికి వాస్తవం.